సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మనిషి ఆశాజీవి. ఈ రోజు కన్నా రేపు బాగుండాలని కోరుకుంటాడు. ఈ నెల కన్నా వచ్చే నెల బాగుండాలి, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కొత్త ఆశలు, ఆశయాలు, కొత్త కొత్త ప్రారంభాలతోటి మొదలవుతూ ఉంటుంది అందరి జీవితం. అయితే ఈ కొత్త ప్రయాణం ఎలా కొనసాగుతుంది, మన జీవితంలో ఈ గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, మన జీవితాన్ని ఎటువైపుకి తీసుకువెళ్తూ ఉంటాయని తెలుసుకోవాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటూ ఉంటుంది. అయితే ఈ 2026 ఆంగ్ల సంవత్సరం మరి ఈ గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, మనపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, మరి 2026 ఆంగ్ల సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా మనం చూసుకునేటప్పుడు ఈ గ్రహాల స్థితిగతులతో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను నెలకొనే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇది రాబోయేటటువంటి కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రహకుండలి. ఈ గ్రహకుండలిలో కనుక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనకు 4 గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, రాహుతో కలిసి ఈ సంవత్సరము ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రవి, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాయి. సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు. అలాగే మిథున రాశిలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. గురువు దాదాపుగా 2వ తారీఖు 6వ నెల అంటే జూన్ 2వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తారు. మిథున రాశి నుంచి కర్కాటకంలోకి జూన్ 2వ తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్గా జూన్ 2వ తారీఖు వరకు ఈ సంవత్సరం ఏ ఫలితాలు ఉన్నాయో వచ్చే వాళ్లకు కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అవే ఫలితాలు ఉంటాయి. కానీ జూన్ తర్వాత గురువు ఒకటి మార్పు చెందితే ద్వాదశ రాశుల ప్రభావాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ప్రస్తుతానికి ఏ రకంగా ఉందో అది మనం తెలుసుకుందాం. ఎందుకంటే రాజపూజ అవమానాల్లో మనకు డిఫరెన్స్ ఆఫ్ వస్తుంది కాబట్టి దీని యొక్క ఆధారంగా కూడా మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి విపత్తులు వస్తాయి, ఎలాంటి రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాము. అంటే దేశానికి సమస్యలు వస్తే రాష్ట్రానికి వస్తాయి, రాష్ట్రానికి సమస్యలు వస్తే మనుషులకు వస్తాయి, మనుషులకు వస్తే ఆర్థిక పరంగా మొత్తం కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒకదానితో ఒకటి ఛానల్ ఎట్లయితే ఛానల్ లింక్ ఉంటుందో అట్లా ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఉంటుందో ఓవరాల్గా మనం తెలుసుకుందాం ఫస్ట్. అయితే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు 2025లో మనకి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు రాబోయేటటువంటి 2026లో ఏ రకంగా ఉంటుందో అది ఒక విషయం మనం చూసుకుందాము. ఎందుకంటే ఇలాంటి వైపరీత్యాలు మళ్ళీ జరగకూడదని చెప్పి భగవంతుని ఆకాంక్షిస్తూ ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురుగారు, మరి మిథున రాశి వారికి 2026లోనే వాళ్ళకి నవగ్రహాలు ఎంత సపోర్టివ్గా ఉన్నాయి, ఏ గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా కనిపిస్తూ ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే ఈ సంవత్సరం వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఆస్తులు కొనుగోలు చేసుకోవడము, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకోవడము, అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక పూర్వీకుల ఆస్తులు కలిసి రావడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ అవమానించే వాళ్ళు ఎక్కువగా అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఏంటి అంటే నమ్మించి మోసపోయేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం మిథున రాశి వారిలో ఎక్కువగా జరుగుతాయి. కనుక కొత్త వాళ్ళతో కానీ కొత్త పరిచయాలతో కానీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన్మరాశిలో గురు సంచరించడం వల్ల వీళ్ళకి ఏంటి అంటే కనుక ఖర్చులు అధికంగా పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబ జీవితంలో కూడా కొన్ని చిన్న చిన్న విషయాల్లో లోపాలు జరిగేటటువంటి అవకాశం, అంటే లైక్ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రావడము, ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడము, కుటుంబంలో సరిగ్గా లేకపోవడం, అంటే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్టర్బెన్స్ వచ్చేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. కనుక మిథున రాశి వారు కుటుంబం పట్ల కాస్త శ్రద్ధ వహించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే కుటుంబంలో విచ్ఛిన్నమయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ
ఏర్పడుతుంటాయి. ఆర్థికంగా, ఫైనాన్షియల్‌గా కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నము ఈ యొక్క మిథున రాశి వారు చేసుకోవాలండి. అలా అయితే ఉద్యోగస్తులకి చూసుకున్నా, వ్యాపారస్తులకు చూసుకున్నా ఇద్దరిలో ఎవరికి కొంచెం బెటర్‌గా ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగస్తులకు కొంచెం బెటర్ పొజిషనే అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, వృత్తి చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, వంశపారపర్యంగా చేసుకునేటువంటి వృత్తి వల్ల కావచ్చు, దాంట్లో సరిగ్గా సఖ్యత లేకపోవడం కావచ్చు, లేదంటే బిజినెస్ డల్‌గా నడవడం కావచ్చు, వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఈ యొక్క వృత్తి వ్యాపారంలో ఇమిడీకృతం అయిపోయి 2 కూడా క్లమ్జీ అయిపోయి డబ్బులు అధికంగా నష్టపోయేటటువంటి అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతున్నాయి కనుక ఫైనాన్షియల్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే లావాదేవీల విషయంలో గానీ, ట్రాన్సాక్షన్స్ విషయంలో గానీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారు చూసుకోవాలండి. గృహ యోగం గాని, లేకపోతే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ వివాహ యోగం గాని ఉండే అవకాశం ఉందా ఈ సంవత్సరం? ఈ సంవత్సరం అయితే అనుకూలంగా లేదండి. జూన్ 6వ తారీఖు తర్వాత అంటే ఈ 2వ తారీఖు గురువు మార్పు చెందుతున్నాడు. జూన్ 6వ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో ఏవైతే గృహయోగం కావచ్చు, లేదా స్థల యోగం కావచ్చు, ఏదైనా ఒక ఆస్తుని మాత్రం కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు జూన్ 6వ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో ఎంటర్ అయ్యేటటువంటి అవకాశాలున్నాయి. అలాగే వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏదైనా రావాలన్నా కూడా జూన్ 6వ తారీఖు తర్వాత మిథున రాశి వారికి టర్నింగ్ పాయింట్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. కళారంగంలో ఉండే వారికి ఏ రకంగా ఉండబోతుంది? ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రస్తుత కాలంలో జన్మస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మంచి అవకాశాలు మాత్రం వస్తాయి. జన్మస్థానంలో గురువు ఉన్నాడు, కళారంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఇలాంటి రంగాల వారికి కాస్త ప్లస్ పాయింటే అని చెప్పుకోవచ్చు. అంటే సినిమా వాళ్ళు సినిమా రంగంలో కానీ, నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి మంచి కొత్త కొత్త అవకాశాలు రావడము, ఒక స్టార్ సెలబ్రిటీ స్టేటస్ రావడము, రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త పదవులు రావడము, లేదా పై అధికారుల దగ్గర నుండి మన్ననలు రావడము, ఏదైనా ఒక మంచి పోస్టు రావడము, ఇలాంటివి జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ యొక్క మిథున రాశి వారికి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మిగతా విషయాలు వస్తే కనుక ఆర్థికంగా కావచ్చు, కుటుంబపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ రాజకీయ పరంగా చూసుకున్నా, లేదు అని అంటే కనుక సినిమా రంగం వైపు చూసుకున్నా కూడా మంచి అవకాశాలు, సత్ఫలితాలు కూడా పొందేటటువంటి లక్షణాలు ఉంటాయండి. ఇంకా ఎలాంటి పరిహారాలను చేసుకుంటే వీళ్ళు మరింత యోగదాయకంగా ఉంటుంది? ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే గనక రాజమాతంగి అమ్మవారిని ఆరాధించడము, రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడము, లేదా నేను అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మూల మంత్రం ఉంటుంది. మాతా మరకతశ్యామ మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసి అనేటటువంటి మంత్రాన్ని రోజుకు ఒక 11 సార్లైనా 108 సార్లైనా జపించుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి. గురుగారు, ఈ 2026 సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాన్.